హలో హాయ్ అండి, అందరికి నమస్కారం. దిస్ వనిషి గైస్. ఈ రోజు వచ్చినటువంటి తెలంగాణలో ఆర్టీసీకి సంబంధించినటువంటి ఏదైతే నోటిఫికేషన్ ఉందో ఇది ఒక సూపర్ నోటిఫికేషన్ అండ్ ఇది విలువైనది కూడా. ఎందుకు విలువైనది అంటే ఇప్పుడు నెక్స్ట్ రాబోయే తెలంగాణలో ఆర్టీసీకి సంబంధించినటువంటి 3000 పోస్టులలో సో దీనికి సంబంధించిన తాలూకా సర్టిఫికేట్స్ అండ్ ఎక్స్పీరియన్స్ మన దగ్గర ఉన్నట్లయితే మాత్రం అక్కడ జాబ్ ఫిక్స్ అయిపోయినట్లే మనకు. సో ఈ రోజు దీనికి సంబంధించి పోటీ ఎక్కువ ఉండవచ్చు, కానీ అక్కడ మనం ఆల్రెడీ రిజర్వ్డ్ అయిపోతాము, దట్ మనం కోరుకున్న ప్లేస్ లో. సో అది అక్కడ సేఫ్ సైడ్ 100% సేఫ్ సైడ్ ఉండాలంటే మనకి ఇది విలువైనది. సో దీనికి ఎలాంటి అప్లికేషన్ ఫీజు లేదు, అదే విధంగా ఎగ్జామ్ కూడా కండక్ట్ చేయడం. జస్ట్ 10th క్లాస్ క్వాలిఫికేషన్ ఉండాలి, కానీ 60 పోస్టులు మాత్రమే ఉన్నాయి. సో ఇది మీరు మైండ్ లో పెట్టుకోవాల్సింది. సో దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ మీకు వెబ్సైట్ లోనే చూపిస్తూ మీకు చెప్తాను. చాలా మంది వెబ్సైట్ లింక్ కోసం ఇబ్బంది పడతా ఉన్నారు, అయినా కానీ మీకు మెయిన్ వెబ్సైట్ లోకి వెళ్ళి మీకు దీనికి సంబంధించి అయితే చెప్పేస్తాను. నా హంబుల్ రిక్వెస్ట్ ఏంటంటే సో అప్కమింగ్ నోటిఫికేషన్స్ ఇవి చాలా వస్తాయి అండ్ నెక్స్ట్ ఒక పోలీస్ నోటిఫికేషన్ కూడా వచ్చింది 10th క్లాస్ మీద. సో అది కూడా నేను రేపు వీడియోలో అందిస్తాను. ఇవన్నీ కూడా నాకు చాలా టైం టేకన్ ప్రాసెస్. యాక్చువల్గా నేను ఇవన్నీ సెర్చ్ చేసి మనకు సింక్ అవుతున్నాయా, మనకు దగ్గరగా అవుతున్నాయా, మనకు వీలు అవుతున్నాయా లేవన్నీ చెక్ చేసుకున్న తర్వాత మనం వీడియో చేస్తాం. సో అందరికి యూస్ఫుల్ కావాలి కదా, సో ఆ ఉద్దేశంతో. సో కాబట్టి మీరు సబ్స్క్రైబ్డ్ ఉండండి అండ్ నేను చేసిన వెంటనే వీడియో కూడా లైక్ చేసి మీరు షేర్ చేస్తే సపోర్ట్ గా ఉంటుంది, బూస్టప్ గా ఉంటుంది. సో వీళ్ళను గైడెన్స్ ఫాలో అవుతున్నారు నాది అనిపించినప్పుడు నేనేం చేస్తానంటే ఇలా ఎక్కువగా కష్టపడడానికి ట్రై చేస్తాను. సో నోటిఫికేషన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను గైస్. ఇది వచ్చేసరికి మనకు ఇండియా అఫీషియల్ గవర్నమెంట్ కి సంబంధించినటువంటిది ఇది ఒక వెబ్సైట్. సో అప్రెంటిస్షిప్ సంబంధించినటువంటి వెబ్సైట్ ఇది మనకు నేషనల్ స్కిల్ ఇండియాకి సంబంధించినటువంటి వెబ్సైట్. ఇది చాలా చాలా విలువైనది. సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే దీనికి సంబంధించిన తాలూకా ఏదైతే ఉందో దానికి నెంబర్స్ కూడా ఉన్నాయి. సో మెకానిక్ సంబంధించినటువంటి మోటార్ మెకానిక్స్ వెహికల్ ఏదైతే మోటార్ వెహికల్స్ ఉన్నాయో వాటికి సంబంధించిన మెకానిక్ సంబంధించినటువంటివి. సో ఇందులో మెయిన్ గా మనకు ఫస్ట్ మీరు రిజిస్టర్ అవ్వండి. రిజిస్టర్ అయిన తర్వాత మీకు దీనికి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ కూడా మీరు అప్లై చేసుకోవడానికి వస్తుంది. సో అదొకటి ఇక్కడ పైన ఉన్నటువంటి దాన్ని. సో ఇక్కడ మెకానిక్ మోటార్ వెహికల్ సంబంధించినటువంటి మెకానిక్ ఇది కూడా లొకేషన్ మన హైదరాబాద్ లోనే ఇది దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్ కూడా ఉంటాయి. అయితే ఇది మనకు సికింద్రాబాద్ రీజియన్ ఎవరైనా మనకు ఏ డిస్ట్రిక్ట్ అయినా సరే ఇక్కడ అప్లై చేసుకోవచ్చు, నాట్ ఓన్లీ సికింద్రాబాద్. ఓకేనా, ఇది సికింద్రాబాద్ రీజియన్ లో ఉంది కాబట్టి ఇక్కడ సికింద్రాబాద్ అని ఇచ్చారు. సో ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఇది ఇంత ఇంపార్టెంట్ కాకపోవచ్చు అనుకోవచ్చు మీరు, కానీ ఇది ఎంత విలువైనదో రేపు ఆర్టీసీ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత తెలుస్తుంది మీకు. ఓకేనా, అండ్ ఇక్కడ చూడండి మొత్తంగా మనకి ఇది వచ్చేసరికి దీనికి సంబంధించిన అడ్రస్ ఎక్కడ ఉంది ఏం కథ అనేది డీటెయిల్ గా అయితే ఇచ్చారు ఇక్కడ. సో మన హైదరాబాద్ లో తెలంగాణలో, అది కూడా సికింద్రాబాద్ లో అని చెప్పేసి ఇవ్వడం అయితే జరిగింది. దీని క్వాలిఫికేషన్ విషయానికి వచ్చేసరికి 10th క్లాస్ మినిమం క్వాలిఫికేషన్ ఉండాలి. సో స్పెషలైజేషన్ సైన్స్ అండ్ మ్యాథ్స్, అంటే ఎవరైతే 10th కన్నా అబోవ్ ఉండి అప్లై చేసుకుంటారో వాళ్ళు మనకు సైన్స్ కానీ లేకుంటే మ్యాథ్స్ కానీ ఉన్నటువంటి సబ్జెక్టులు, అంటే ఇంటర్లో సైన్స్ మ్యాథ్స్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోమని అక్కడ ఉద్దేశం. మినిమం క్వాలిఫికేషన్ మాత్రం 10th క్లాస్ ఉండాలి. సో ఈ 10th క్లాస్ అంటే మేము ఇక్కడ మెయిన్ గా దేని అంటే స్కోర్ 10th స్కోర్ మీద బేస్ అయ్యి దీన్ని తీసుకోవడం అయితే జరుగుతుంది. సో మీరు ఎక్కువ డిగ్రీ అట్లా క్వాలిఫికేషన్ వాళ్ళకి ఇస్తారేమో మాకు ఇయ్యరేమో అనుకొని మీరు డిసప్పాయింట్ కావాల్సిన అవసరం లేదు, ఎవరైతే మినిమం క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు. ఓకేనా, సో ఇది మొత్తంగా 25 months అయితే ఉంటుంది. మీకు దీనికి శాలరీ కూడా ఇస్తారు. మీరు ఏదో అప్రెంటిస్షిప్ అనగానే మీరు దీన్ని తక్కువ అంచనా వేయకండి. సో మీకు శాలరీ కూడా ఉంటుంది. అందులో మనకు 6 months అనేది బేసిక్ ఇండక్షన్ ట్రైనింగ్ ఇస్తారు. మొత్తం తర్వాత మీకు 19 months అనేది మీకు కంప్లీట్ గా డ్యూటీ అయితే చేయించుకుంటారు మీ దగ్గర. దీనికి సంబంధించిన పూర్తి ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్, స్కిల్ సర్టిఫికేట్, ట్రేడ్ సర్టిఫికేట్ అన్ని ఇస్తారు. సో ఇవన్నీ కూడా మనకు ఆర్టీసీ నోటిఫికేషన్ లో ఉపయోగపడుతుంది. అర్థమైందా? మీరు ఒకవేళ నోటిఫికేషన్ అయిపోదు మరి సరే ఎప్పుడో వస్తుంది, మళ్ళీ ఇప్పుడు వచ్చే నోటిఫికేషన్ లో నేను సెలెక్ట్ కాలేదు అనుకోవచ్చు, కానీ కాంట్రాక్ట్ పద్ధతిలో కూడా ఆర్టీసీలో మెకానిక్ వాళ్ళని తీసుకుంటారు. అప్పుడు మీకు జీతం అనేది 30-40 వేలలో ఉంటుంది. సో అది కూడా మీరు గుర్తుపెట్టుకోండి. ఓకేనా, సో ఇక్కడ తక్కువ అనేసరికి మీరు తక్కువ అంచనా వేయాల్సిన పని కూడా లేదన్నట్టు. సో ఇక్కడ నెంబర్ ఆఫ్ ఓపెనింగ్స్ అయితే 30 ఉంది. సో తర్వాత మళ్ళీ దీన్ని ఎక్స్టెండ్ చేస్తామని కూడా మనకు ఆల్రెడీ న్యూస్లలో వచ్చింది, అందుకని మీకు 60 చెప్పడం అయితే జరిగింది. సో ఇక్కడ క్వాలిఫికేషన్ మాత్రం 30 మెయిన్ గా తీసుకోవడం మాత్రము. అండ్ ఇక్కడ స్టైపెండ్ అంటే మనకు ఈ ఇండక్షన్ ట్రైనింగ్ లో మనకు ఇచ్చే 25 months లో మనకి ఇచ్చే శాలరీ అంటే 6,000 నుంచి 7,000 వరకు ఇచ్చారు. ఇవి కంప్లీట్ గా మేల్ కి సంబంధించినటువంటి వాళ్ళకి మాత్రమే సో ఇది ఉంటుంది. సో దీనికి సంబంధించినటువంటిది ఇది అన్నట్టు. సో దీనికి సంబంధించిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి. సో మరి దీన్ని ఎలా అప్లై చేసుకోవాలి అంటే ఇక్కడ పైన ఉన్నటువంటి లాగిన్ అండ్ రిజిస్టర్ ఏదైతే ఉందో టైటిల్ బార్ లో, సో అక్కడ నుంచి మీరు కంప్లీట్ గా ఇక్కడ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ చేస్తే క్యాండిడేట్ ఎవరు, ఎస్టాబ్లిష్మెంట్ ఎక్కడెక్కడ అనేది వచ్చేస్తుంది. సో ఆ డీటెయిల్స్ అయితే మీరు చూసుకోండి.
అప్లై అయితే చేసుకోండి. ఒక సూపర్ నోటిఫికేషన్ ఇది. మీకు అనుకోవచ్చు మీరు ఈ రోజు దీని గురించి పెద్దగా యూజ్ లేదు అనుకోవచ్చు, కానీ దీని విలువ ఎప్పుడు తెలుస్తుందంటే మనకు కాంట్రాక్ట్ పద్ధతిలో ఆర్టీసీలో తీసుకున్నప్పుడు లేదా అప్కమింగ్ ఆర్టీసీ నోటిఫికేషన్ లో దీనికి సంబంధించినటువంటి విలువ ఇచ్చినప్పుడు అప్పుడు తెలుస్తుంది. సో డైరెక్ట్ గా మిమ్మల్ని సెలెక్ట్ చేసుకుంటారు, అలా ఉంటుంది అన్నట్టు. సో అదనమాట. అందరికన్నా ముందు ఉండాలంటే ఇలాంటి స్పెషల్ కిల్స్ మనం అందుకొని ఉండాలి. ఓకేనా? ఇది వీడియో ఖచ్చితంగా లైక్ చేసి అండ్ ఫార్వర్డ్ అయితే చేయండి. థ్యాంక్ యూ. జై హింద్.